క్లాడియా గోల్డిన్ చేసిన రీసెర్చ్ అద్భుతమే. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మీరు చూస్తే తమిళనాడులో మక్కల్ నిధి మేయం కమల్ హాసన్ పొలిటికల్ పార్టీ 3 సంవత్సరాల క్రితం మహిళలకి వాళ్ళు చేసే డొమెస్టిక్ వర్క్ కి పే ఇవ్వాలి అని చెప్పి నినాదం తీసుకొచ్చింది అనమాట. జనరల్ గా మహిళలు కేర్ టేకర్స్ గా, కేర్ గివర్స్ గా ఇంట్లో కూడా పనిచేస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన ఆ శ్రామిక శక్తి మనం అసలు కౌంటే చేయము, దాని యొక్క నాణ్యతను కూడా మనం కౌంట్ చేయమన్నమాట. అదే విధంగా తమిళనాడులో కలైంగర్ ఉమెన్స్ రైట్స్ గ్రాంట్ స్కీమ్ కింద మహిళలందరికీ బేసిక్ ఇన్కమ్ ప్రొవైడ్ చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం నెల వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తుంది. సో ఇవన్నీ చూస్తే మహిళలకు కూడా ఆర్థిక స్తోమత అవసరం. ఆవిడ చేసిన రీసెర్చ్ చాలా మానవాళికి కూడా అవసరం. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాల్లో 50% ఉంటే అర్బన్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ భారతదేశంలో కేవలం 25% ఉంది. భారతదేశంలో గనక ఫీమేల్ అర్బన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ 50% కనుక చేరితే ఇండియా 2047 కల్లా ప్రపంచంలోనే ఆర్థికంగా ప్రబలమైన శక్తిగా మారుతుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ నిపుణులు లాస్ట్ వీక్ చెప్పారు.